గురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. గురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. గురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. శోధనలో మన ధైర్యము, శోకములో ఆధారము. శోధనలో మన ధైర్యము, శోకములో ఆధారము. నిత్యమైన బంధము, పేద తీర్చు దైవము. నిత్యమైన బంధము, పేద తీర్చు దైవము. గురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళుదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. నీ కొరకు కాచుకొని ఉన్న వారిని శాంతినసులు, నీ ప్రవక్తలు నమ్మదగిన వారని రుజువు చేయుము. నీ దాసుని మొరను ఆలింపుము, నీ ప్రజలైన ఇశ్రాయేలు మనవలను వినుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య 24వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ముఖ్యంగా నేటి 2వ పట్టణం ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు యాకోబు గారి ద్వారా, క్రియలు లేనటువంటి విశ్వాసము నిర్జీవం అని పలుకుతూ ఉన్నారు. విశ్వాసం ఉంటే సరిపోదు, దానిని క్రియలలో చూపించాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి అనేటువంటిది ప్రభుని కోరిక. కాబట్టి మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మన ఆచరణలో ఏ విధంగా క్రీస్తు ప్రభుని యొక్క అడుగుచాడలో నడుస్తూ ఉన్నాం, ఆయన పట్ల ఏ విధంగా మనము ప్రవర్తిస్తూ ఉన్నాం, ఇది ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా ఆ దేవాతి దేవుడు మనందరినీ ఆశీర్వదించమని, మనందరము కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆచరణలో పెట్టుటకు కావలసినటువంటి శక్తిని దయచేయమని ఈ పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన
పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులార, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలైనని బ్రతిమాలుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తొలగించుచున్నవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాట నంబరు 168. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతూ, ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతూ, భువిని నిర్మల మనసు కల్గు ప్రజకు శాంతి వెలయుతు. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతూ, ధరయును గగనమును విభుని మహతున్ తెలిపెడే. స్వర్గంబు సన్మనస్కులను స్వామి విశుద్ధ ఖ్యాతి పొగడెదన్. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతూ, అరుదగు మనజుల విజ్ఞానంబు సత్కీర్తిని గడించెడి. జనుల రక్షణ నిర్వహణంబు రక్షకు కీర్తి నుతించెడిన్. ఉన్నతమునందు ప్రభునకు విమల మహిమ కలుగుతూ. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభువుడు అయిన ఓ సర్వేశ్వరా, మమ్ము కనికరముతో చూడుడు. మా మీద దయదలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయ శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నా జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటిని. నా ముఖము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొనకగాను వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెక్కుముక్కి రాయి వలె గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలిచినతో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగల వాడెవడు? నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ఇది ప్రభుని వాక్కు. ఈశ్వరునికి వందనములు. నా గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు నా యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు నా యేసయ్యా. పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించు నా యేసయ్యా. పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించు నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. క్రియలు లేని విశ్వాసము మృతపాత్రమే,
రెండవ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. నా సహోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతలు దానిని నిరూపించుకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడుగుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవిత ఆశములను తీర్పక సమాధానముగా వెళ్ళుచు చలికాచుకొనుటకు తృప్తి పొందడు అని మీలో ఎవడైనాను పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పన్నులోపనిచో క్రియలు లేని విశ్వాసము మృతపాయమే. కానీ నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దానికి సమాధానము ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. ఇది ప్రభుని వాక్కు. పాట నంబరు 366. జీవనాదుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. జీవనాదుడు యేసువే, శాంతి కాంతి కూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా, సత్యమునే బోధించాడు. హల్లెలూయా హల్లెలూయా, శాంతి కాంతి కూర్చాడు. సత్యమునే బోధించాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గము చూపాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గము చూపాడు. జీవనాదుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనవులు పొంగవా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనవులు పొంగవా. జీవనాదుడు యేసువే. ప్రభువు మీతో ఉందునుగాక. ఈ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుండి 35 వరకు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పి ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేనెవరనని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు, కొందరు స్నాపకుడకు యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అని. అప్పుడు యేసు, కానీ మీరు నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప, పేతురు, నీవు క్రీస్తు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, చంపబడి,
మూడవ రోజున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేట తెల్లము చేసెను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అట్లు పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జన సమూహములను శిష్యులను చేరవిలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును ధారపోయి వాడు దానిని దక్కించుకొనును. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు ముఖ్యంగా నేటి దివ్య గ్రంథ పట్టణాల ద్వారా రక్షణ అనేటువంటిది వడ్డించినటువంటి విస్తర కాదు. రక్షణ అనేటువంటిది శ్రమలను, బాధలను, ఆయన మార్గాన్ని అనుసరించి ఆయనలో జీవించాలి అనేటువంటిది, అప్పుడే రక్షణ అనేటువంటిది ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మనందరినీ తన పోలికలో సృష్టించినటువంటి ప్రభు ఆయన మీద ఆధారపడాలి అని, ఆయన్ను సేవించాలి అని, ఆయన్ను ప్రేమించాలి అని, ఆయన్ను తెలుసుకోవాలి అని, కడకు ఆయనతో ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. కావున ఆ దేవాతి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జీవితాన్ని బట్టి ఆయన మహిమపరిచే విధంగా జీవించినట్లుగాను, నిత్యము ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ మన జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యాన్ని ప్రభు అసగమని ఈ గీతం ద్వారా ప్రభుని అర్థించుకుందాం. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా, నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా. సర్వ సృష్టికి మూలమతడే, సకల ప్రాణుల జీవమతడే. సర్వ సృష్టికి మూలమతడే, సకల ప్రాణుల జీవమతడే. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా, నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా. ఉడమిలోనే జీవుల కన్నా మాటలెరిగిన మనిషే మిన్నా. ఉడమిలోనే జీవుల కన్నా మాటలెరిగిన మనిషే మిన్నా. ఆ జీవులను బ్రతికించిన, ఆ జీవులను బ్రతికించిన నన్ను కూడా బ్రతికించడా, నన్ను కూడా బ్రతికించడా. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా, నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా. సర్వ సృష్టికి మూలమతడే, సకల ప్రాణుల జీవమతడే. సర్వ సృష్టికి మూలమతడే, సకల ప్రాణుల జీవమతడే. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా, నమ్మవే మనసా
ప్రభుని నమ్మవే మనసా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 1977 సంవత్సరంలో ఒక విదూషకుడు అనగా హాస్య నటుడు తను అమెరికా దేశం వెళ్ళాడు. అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఆ అమెరికా దేశంలో ఒక సాయంత్రం సమయమున కిరాణా షాప్కి వెళ్దామని చెప్పేసి ఆ కిరాణా షాప్కి వెళ్ళాడు తన స్నేహితుడితో కలిసి. ఆ కిరాణా షాపులో అన్నీ కూడా ఎటు చూసినా కానీ ఇన్స్టెంట్ ఫుడ్ కనిపిస్తూ ఉన్నది. అనగా ఇంటికి వెళ్ళి మనం ఆ యొక్క ఫుడ్ను తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అన్నీ కూడా ఫుడ్ తయారు చేసినట్టుగా ఇన్స్టెంట్ ఫుడ్ కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా అక్కడికి వెళ్ళి ఒక పాల పొడి చూశాడు. ఈ పాల పొడి అంటే వేడి నీళ్ళలో కలుపుకుంటే పాలు తయారవుతాయి. నారింజ రసం పొడి చూశాడు. నారింజ రసం పొడి నీళ్ళలో కలుపుకుంటే నారింజ రసం తయారవుతుంది. ఈ విధంగా ఇన్స్టెంట్ ఫుడ్ను చూసి ఈ ప్రపంచం అనేటువంటిది, ఈ దేశం అనేటువంటిది ఎంత ప్రగతి చెందుతూ ఉన్నది, ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉన్నది అని తన మనసులో తాను అనుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా చూసి అన్నీ కూడా ఇన్స్టెంట్ ఫుడ్ చూసి ఈ ప్రపంచం చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నది, ముఖ్యంగా ఈ దేశం అనేటువంటిది అంటూ ఉన్నాడు తన స్నేహితునితోటి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తకు మనము ఈ యొక్క సంఘటన కనెక్ట్ చేసినట్లయితే, పోల్చి చూసినట్లయితే, ఈనాటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి కథోలికేతర సంఘాలు, క్రైస్తవ సంఘాలలో కథోలికేతర సంఘాలు, ఆ యొక్క సంఘాలలో అంటూ ఉంటారు, మీరు రక్షణ పొందారా అని అంటూ ఉంటారు. ఈ రక్షణ పొందారా అనేటువంటి దానికి బదులుగా మీరు మారు మనసు పొందారా అని అడగటం మేలు అని అనుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రక్షణ అనేటువంటిది ఇన్స్టెంట్ ఫుడ్ కాదండి. ఈ రక్షణ అనేటువంటిది ఇన్స్టెంట్గా ఏదో జ్ఞానస్థానం తీస్తే రక్షణ పొందుతాము అనేటువంటిది తప్పు. ఇది చాలా మంది భావిస్తూ ఉంటారు. చాలా మంది మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది చెప్పేటువంటిది ఇదే, జ్ఞానస్థానం స్వీకరిస్తే చాలు మనము రక్షణ పొందుతాము. అందుకని వాళ్ళు అడుగుతారు, నేను రక్షణ పొందాను అని అంటూ ఉంటారు. వారిలో ఉన్నటువంటి భావాలు ఏమిటి అంటే, ఒకసారి జ్ఞానస్థానం తీస్తే ఆ జ్ఞానస్థానం ద్వారా దేవుని ముందు మన పాపాలు పరిహరించబడతాయి. అదేవిధంగా మనలో మారు మనస్సు కలుగుతుంది. మనలో ఆ మారు మనస్సు ప్రవర్తన అనేటువంటిది మార్పు చెందుతూ ఉంటుంది. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. రక్షణ అనేటువంటిది పొందుతాము అనేటువంటిది వారి భావన. నువ్వు జ్ఞానస్థానం స్వీకరించి నువ్వు విచ్చలవిడిగా జీవిస్తే నువ్వు పరలోక రాజ్యంలో చేరతావా? నువ్వు జ్ఞానస్థానం స్వీకరించి నీ కుటుంబంలో సఖ్యత లేకుండా నీవు జీవిస్తే, నీ సంఘములో నీవు సఖ్యత లేకుండా జీవిస్తే, నీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా జీవిస్తే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నట్లయితే, నువ్వు దేవాలయంలోనికి రాకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే జ్ఞానస్థానం స్వీకరించి నువ్వు రక్షణ పొందుతావా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది కాదు నిజమైనటువంటి విషయం. ప్రభు అంటూ ఉన్నారు, ఈరోజు యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చదువుకుంటూ ఉన్నాం, క్రియలు లేనటువంటి విశ్వాసం నిర్జీవం. రక్షణ అనేటువంటిది వడ్డించినటువంటి విస్తరి కాదు. ఏదో జ్ఞానస్థానం స్వీకరించినంత మాత్రాన రక్షణ పొందుతాము అని అనుకుంటే అది పొరపాటు. మనము చేయవలసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మనము చేయవలసినటువంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవే ఈ రోజున మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే, మనలో ఒక మానవ మాతృడుగా జన్మించింది ఎందుకు అంటే, మన మానవ స్వభావాన్ని,
ఆ దైవ స్వభావాన్ని కలిగి ఉండి మన మధ్యలో జన్మించాడు అంటే రక్షణ తీసుకుని రావటానికి. ఆ రక్షణ ఎలా వస్తుందంటే ఆయన మార్గంలో నడిస్తే, ఆయన్ను నమ్ముకొని ఆయన బాటలో నడిస్తే రక్షణ వస్తుంది. అదే ప్రభు అంటూ ఉన్నాడు, నన్ను అనుసరింపకోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించలేకపోతే తాను దైవరాజ్యంలో చేరడు అని ప్రభు అంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదే ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నటువంటిది. బాధలు, శ్రమలు, కష్టాలు, బాధలు అనేటువంటివి క్రీస్తును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. అదే ఈనాటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమైనప్పుడు ఆ యొక్క శిష్యులను ప్రభు తన చెంతకు పిలిచి, ప్రజలు నా గురించి ఏమని అనుకుంటూ ఉన్నారు? ఏమని అనుకుంటూ ఉన్నారు? నువ్వు ఒక స్నాపకుడుకు యోహాను అని అనుకుంటూ ఉన్నారు, నువ్వు ఒక ఏలియావని అనుకుంటూ ఉన్నారు, నీవు ఒక ప్రవక్తవని అనుకుంటూ ఉన్నారు. అయితే బానే ఉంది, వారిని తీసివేయండి. మీ 12 మంది నాతో ఉన్నారు కదా, నా మాటలు వింటూ ఉన్నారు కదా, నా కార్యాలు చూస్తూ ఉన్నారు కదా, అయితే మీరు ఏమని అనుకుంటూ ఉన్నారు? అప్పుడు పేతురు గారు అంటూ ఉన్నారు, ఏమని అన్నారు? పేతురు గారు ఏమన్నారు? నీవు క్రీస్తు అని అంటూ ఉన్నారు, నీవు క్రీస్తు అని అంటూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వెనక కూర్చున్నటువంటి వాళ్ళు మొత్తం చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పేతురు గారు అంటూ ఉన్నారు, నీవు క్రీస్తు అని అంటూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తును అనుసరించాలి అంటే 3 షరతులు ఉన్నాయి. క్రీస్తు ప్రభుని అనుసరించాలి అంటే 3 కండిషన్స్. అది మొట్టమొదటిది ఏమిటి అంటే ఆత్మ పరిత్యాగం. ఆత్మ పరిత్యాగం అంటే ఏంటి? ఆత్మ పరిత్యాగం అంటే మనలో ఉన్నటువంటి దుష్ట కోరికలను, మనలో ఉన్నటువంటి చెడు కోరికలను, దైవరాజ్యానికి ఏదైతే అడ్డుగోడగా నిలుస్తూ ఉన్నదో, దేవుడి కార్యానికి ఏదైతే అడ్డుగోడగా నిలుస్తూ ఉన్నదో, అవన్నిటిని కూడా త్యజించటం, తీసివేయటమే ఆత్మ పరిత్యాగం. ముఖ్యంగా ఈ 12 మంది శిష్యులను చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా తమ జీవితాలలో ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన వాళ్ళు పునీతులు కాలేదు. వారిలో విశ్వాసం ఉంది, అయ్యా నేను మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నాము అని చెప్పగానే వారు పునీతులు కాలేదు. వారి జీవితాన్ని అనుసరిస్తూ ఉన్నారు, వారి జీవితాన్ని ఆచరణలో పెట్టారు, వారి జీవితాన్ని క్రీస్తుకు అనుగుణంగా నడిచారు, వారి జీవితాన్ని మలచుకున్నారు. వారిలో మారు మనసు కలిగింది, వారిలో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను విడిచిపెట్టారు. కాబట్టే వారు పునీతులు కాగలిగారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీతులు అవటం అంటే ఏదో మాట చెప్తే అయ్యేటువంటిది కాదు. వారి జీవితాలలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, చెడు కోరికలు వస్తూ ఉంటాయి, దుష్ట తలంపులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా త్యజించి పక్కన పెట్టి, ఇది దేవుని రాజ్యానికి అడ్డుగోడగా ఉన్నది, ఇది నేను క్రీస్తును అనుసరించాలి అంటే ఇది నన్ను బాధిస్తూ ఉన్నది, వాటన్నిటిని కూడా పక్కన పెట్టి క్రీస్తును అనుసరించారు. ఇది ఆత్మ పరిత్యాగం. ఈ హృదయంలో ఉండేటువంటి కోరికలన్నిటిని కూడా, చెడు కోరికలన్నిటిని కూడా తొలగించటమే ఆత్మ పరిత్యాగం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం కయ్యూను ఆబేలు. ఈ కయ్యూను ఆబేలు కోరికలు ఎలా ఉన్నాయి? ఈ ఆబేలు ఏమనుకున్నాడు? దేవుడు నాకు సమృద్ధికరమైనటువంటి వాటిని ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి వాటిని ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి దానిని దేవునికి సమర్పించాలి, అంతేకాని చినిగిపోయినటువంటి నోట్లను కాదు దేవునికి ఇవ్వవలసినటువంటిది, చినిగిపోయినటువంటి చిల్లర కాదు, లేకపోతే నోట్లు కాదు దేవునికి ఇవ్వవలసినటువంటిది, శ్రేష్టకరమైనటువంటిది దేవునికి ఇవ్వాలి. ఇది దేవుడు కోరుకునేటువంటిది. దేవుడు సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడా కూడా లోటు చేయలేదు. అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి బిడ్డలనిచ్చాడు, చక్కగా నీవు పనిచేసుకోవటానికి శక్తిని, బలాన్ని, ఆయురారోగ్యాలను దేవుడిస్తూ ఉన్నాడు. నువ్వు దేవునికి సమర్పించేటువంటిది శ్రేష్టమైనదా కాదా? ఆబేలు శ్రేష్టమైనటువంటి దాన్ని దేవుడికి సమర్పించాడు, కయ్యూను శ్రేష్టమైనటువంటి దాన్ని దేవునికి సమర్పించలేకపోయాడు. తనలో దుష్ట కోరికలు, దుష్ట వాంఛలు వచ్చాయి కాబట్టే
కయ్యూను దేవుని శాపానికి గురి అవుతూ ఉన్నాడు. అది ఈ రోజున మనందరం కూడా అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇక క్రీస్తు ప్రభు దేవాలయంలో కూర్చున్నప్పుడు ప్రజలందరూ ఉన్నారు. ఈ ప్రజలందరూ ఉన్నప్పుడు ధనవంతులు ఉన్నారు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా తన స్తోమకు తగిన కొద్దీ తీసుకొచ్చి వేస్తున్నారు. కానీ అక్కడ క్రీస్తు ప్రభు మెచ్చినటువంటి వారిలో ఎవరు ఉన్నారు అంటే పేద విధవరాలు ఉన్నది. ఈ పేద విధవరాలిని క్రీస్తు ప్రభు మెచ్చుకుంటూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, ఈమె తనకు ఉన్నదంతా కూడా దేవునికి సమర్పించింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనగా దేవాలయంలోనికి వస్తూ మనందరం కూడా దేవునికి ఎంతగా మనము ఇవ్వగలుగుతూ ఉన్నాం, దేవునికి ఎంతగా మనము సమర్పించగలుగుతూ ఉన్నాం, ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటిది. నీవు అనేకమైనటువంటి చెడు వ్యసనాలపై, చెడు వాటిపై నీకు ఉన్నటువంటి దానిని అనేకమైన విధాలుగా నువ్వు ఖర్చు పెడుతూ ఉంటావు. నీకు పనికిరానటువంటి దానిపై అనేకమైనటువంటి విషయాలను నువ్వు చొరవ చూపుతూ ఉంటావు. వ్యర్థంగా నువ్వు ఖర్చు పెడుతూ ఉంటావు. కానీ దేవాలయంలోనికి వచ్చేటప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించే విషయంలో, నీవు దేవునికి ఇచ్చేటువంటి విషయంలో నీవు వెనుకంజ వేస్తూ ఉంటావు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల యొక్క హృదయాలను దేవుడు చూశాడు, వారి యొక్క మనస్సులను దేవుడు చూశాడు. ఈ రోజున మన యొక్క మనస్సు, మన యొక్క హృదయాలను దేవుడు చూస్తాడు. నువ్వు ఎటువంటి ఉద్దేశంతోటి దేవునికి సమర్పిస్తూ ఉన్నావు? నువ్వు నెలకు ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటావు, సంపాదించకుండా ఎవరు ఉండరు. రోజు పనికి వెళ్తూ ఉన్నావు, సంపాదించుకోకుండా ఎవరు ఉండరు. కానీ దేవాలయంలో దేవునికి సమర్పించేటువంటి విషయంలో నువ్వు వెనుకాడుతూ ఉంటావు. అమ్మా ఇంతగా నేను సమర్పించాలా, ఇంతగా నేను ఇవ్వాలా అని నీలో అనేకమైనటువంటి కోరికలు తలెత్తుతూ ఉంటాయి. అనేకమైనటువంటి చెడు కోరికలు, తలంపులు నెరవేరుతూ ఉంటాయి. అవన్నీ ఏవైతే అడ్డుగోడగా ఉంటుందో వాటిని తీసివేయటమే ఆత్మ పరిత్యాగం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక రెండవ విషయం ఏమిటంటే శ్రమలు అనుభవించేందుకు ఇష్టంగా ఉండాలి. శ్రమలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి, వీటిని నేను భరించలేను, వీటిని నేను ఎదుర్కొనలేను అని అనుకుంటే సరిపోదు. ఈ శ్రమలను, ఈ కష్టాలను నువ్వు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. పుట్టింట్లో సుఖంగా చాలా సున్నితంగా పెరిగినటువంటి అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కష్టాలు పడాలి, కష్టాలు అనుభవించాలి. భార్య భర్త ఇరువురి మధ్య అప్పుడప్పుడు అనేకమైనటువంటి విషయాలు చోటు చేసుకున్నప్పుడు వాటన్నిటిని కూడా ఇరుగు పొరుగు వారికి తెలియచేయకుండా వాటన్నిటిని కూడా సర్దుకుపోయి ఒకరినొకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ అలాంటి మనస్తత్వం కలిగి ఆ కష్టాలను కూడా మదిలో అనుభవించగలిగి మీరు జీవిస్తూ ఉండాలి. అదే పరిశుద్ధ మరియ తల్లి గారు చేస్తూ ఉన్నటువంటిది. ఆమె తన జీవితంలో ఈ యొక్క ఆచార వ్యవహారమైనటువంటి సంప్రదాయాలను, ఈ కట్టుబాట్లను మరి అనేక విధాలుగా ప్రజలు హింసించినప్పుడు, మానసికంగా అనేక విధాలుగా బాధ పెట్టినప్పుడు మరియ తల్లి అనేకమైనటువంటి వ్యాకులాలను ఆ తల్లి తన మనస్సులోనే పదిలపరుచుకుంది. ఈ రోజున వ్యాకుల మాత పండుగ. ఆ తల్లి అనేకమైనటువంటి విషయాలను తన మనసులోనే ఉంచుకొని దాని మీద మన్నం చేసింది. ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, వాటన్నిటిని దేవునికి సమర్పించింది, ప్రార్థన చేసింది. అంతేకాని ఆ అమ్మకు చెప్పలేదు, ఆయకు చెప్పలేదు. చెబితే ఏమొస్తుంది? దేవునికి సమర్పించు, ప్రార్థన చేయి, దేవుడు నీకు అన్ని వసగును అని వాక్యంలో పలుకుతూ ఉన్నాడు. అదే రీతిగా నీకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వాటన్నిటిని కూడా తీసివేసి ఓదార్చువాడు ఆ భగవంతుడే అని వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. శ్రమలు అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇక మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం యోబు గారి యొక్క జీవితం. యోబు గారు ఏ విధంగా జీవించారు? ప్రతిరోజు కూడా తన బిడ్డల కోసం బలి అర్పణ ఇచ్చేటువంటి వాడు. తన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలని, బంగారు భవిష్యత్తు ఉండాలని, బిడ్డలు బాగుండాలని కోరుకుంటూ యోబు గారు దేవునికి బలి అర్పణ ఇచ్చేటువంటి వాళ్ళు. అయితే యోబు గారు ప్రార్థన మరువలేదే, యోబు గారు బలి అర్పణ ఇవ్వటంలో మరువలేదే, యోబు గారు దేవుణ్ణి ఎన్నడూ కూడా విస్మరించలేదే. అలాంటి యోబు గారి జీవితంలోనే కష్టాలు వచ్చాయి. మనమెంత? యోబు గారి జీవితంలో కష్టాలు వచ్చాయని యోబు గారు పరిగెత్తుకుంటూ కష్టాలకు దూరంగా వెళ్ళలేదు. యోబు గారి జీవితంలో కష్టాలు వచ్చాయని చెప్పేసి ఏడవలేదు, కృంగిపోలేదు.
యోబు గారు తన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అంటూ ఉన్నాడు, ఆ దేవుడే నాకు ఇచ్చాడు, ఆ దేవుడే వాటిని తీసివేస్తాడు అనేటువంటిది యోబు గారు నమ్ముతూ ఉన్నటువంటిది. శ్రమలు అనుభవించేందుకు ఇష్టంగా ఉండాలి. ఇక మూడవది, అనుసరించటం అంటే ప్రేమాజ్ఞకు విధేయించటం. నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటూ ఉన్నావో నీ పొరుగు వారిని ప్రేమించాలని అంటూ ఉన్నాడు. అంటే నిన్ను నీవు నిస్వార్థంగా ప్రేమించుకుంటావు, నిన్ను నీవు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటావు. ప్రేమించుకోవటం అంటే ఒట్టిగా ప్రేమ మాత్రమే కాదు. ఏదైతే నువ్వు కోరుకుంటావో, ఏదైతే నీకు చేయాలనుకుంటావో, ఏ విధంగానైతే నువ్వు జీవించాలనుకుంటావో ఆ విధంగా పొరుగువాని యొక్క జీవితంలో కూడా నువ్వు చూడాలి. నీ జీవితంలో కష్టాలు రాకూడదని అనుకుంటావు, పొరుగువాని జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నీవు తోడుగా ఉండాలి. అది ప్రేమించటం అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అంతేకాని నేను బాగుండాలి వారు నాశనం అయిపోవాలి అని కోరుకోకూడదు, నా బిడ్డలు బాగుండాలి వారి బిడ్డలు బాగోకూడదు అని కోరుకోకూడదు. అందరూ కూడా బాగుండాలి. అది ప్రేమాజ్ఞ అంటే. ప్రేమాజ్ఞ అంటే నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువానిని ప్రేమించటం కూడా అదే. నువ్వు ఏ విధంగానైతే జీవించాలి, సుఖపడాలి, ఆనందంగా ఉండాలి, బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటావో అదే విధంగా నీ పొరుగువాని జీవితంలో కూడా చూడాలి. అది దేవుడు ఈ రోజున మన నుండి కోరుకుంటూ ఉన్నటువంటిది. ఈ యొక్క 3 షరతులు, 3 కండిషన్స్ ఏదైతే మన జీవితంలో అనుసరిస్తామో తప్పక క్రీస్తు ప్రభుని అనుసరించినటువంటి బిడ్డలుగా మనము జీవిస్తామని ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభును అనుసరించినటువంటి శిష్యులు కూడా వారి జీవితాలలో కష్టాలు, బాధలు ఉన్నాయి. క్రీస్తు ప్రభుని అనుసరించటం అంటే ఏదో అనుకోవటం కాదు. మిమ్మల్ని మనుషులను పట్టువానిగా చేస్తానన్నాడు. ఆత్మలను సంపాదించేటువంటి వారిగా, ఒక్కొక్కరి మనసు కఠినంగా ఉంటుంది, ఆ మనసును మార్చే విధంగా మిమ్మల్ని నేను తయారు చేస్తాను అని క్రీస్తు ప్రభు వారికి సెలవిచ్చి వారిని పిలుచుకున్నాడు. అదేవిధంగా వారందరూ కూడా తమ జీవితాలను పరిపూర్ణంగా క్రీస్తు ప్రభుకు అంకితం చేసి విశ్వాసంలో క్రియల రూపంలో వారు చూపించారు. మరి 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ, అయ్యో నేను హాస్పిటల్స్ అంతా తిరిగాను, ఎక్కడా ప్రయోజనం లేదు అని అనుకోలేదు. ఆమె విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపిస్తూ ఉన్నది. దేవుని సన్నిధికి రావటం, దేవుణ్ణి తాకటం, వస్త్రాన్ని, ఆమె స్వస్థతను పొందటం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనందరము మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోకుండా మన విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపిస్తూ నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ఆ దేవాతి దేవుడు మనకు దయచేయమని ఈ పూజల విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మనందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని తెలియచేద్దాం. పరలోకమును భూలోకమును ఎక్కడో పవిత్రాత్మ బాధపడే సమాధిలో సర్వశక్తి గల బుద్ధి అయిన అక్కడ నుండి జీవించే వాళ్ళకు పవిత్ర ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ అవసరాల కొరకు, మన కుటుంబ వ్యక్తిగత అవసరాల కొరకు మన విన్నపములన్నిటినీ ప్రభుని చెంత ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణామయ,
సువార్త ప్రకటనలో ఎన్నో హింసలకు గురి అయి అవమానముల పాలై ఎన్నో శారీరక శ్రమలను పొందిన సువార్త బోధకులందరినీ మీ పాద సన్నిధమున సమర్పించి ప్రార్థిస్తున్నాము. వారు పొందిన బాధలను బట్టి, వారు చేయుచున్న త్యాగములను బట్టి వారిచే నడపబడు సంఘములను మీ శాంతి సమాధానములతో ఆత్మ సంతృప్తితో నిండు కొనియాడు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. సకల సృష్టిని పరమ నుండి క్రీస్తువు నీవేనని మేమందరము శరణార్థిగా బ్రతికి మీకు నిండు మనసుతో నిండు హృదయముతో ఆరాధించ మాకందరకు విశ్వాసవరము దయచేయదు. మేమంతా మాలోని మహాన్ని చర్చించి మా అనుదిన విలువను మోసుకొని మీకు సదా అనుసరిస్తూ దృఢమును ఆత్మబలమును మాకు సమృద్ధిగా ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడా, వ్యాధి బాధలతో, నిరాశ నిస్పృహతో, ప్రేమ రాహిత్యముతో, ఒంటరితనంతో బాధపడుతున్న ప్రజలందరికీ మీ అమృత హస్తం చాచి మనోధైర్యము, మంచి ఆరోగ్యము ప్రసాదించండి. వారికి ఆధ్యాత్మిక బలముతో, మానసిక స్థైర్యముతో నింపి మీ ప్రేమ మరియు శాంతితో ఎదిగి సంతోషముతో జీవించు భాగ్యము దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శాంతిదాయక, వివిధ జాతుల మధ్య, వివిధ దేశాల మధ్య, విభిన్న వర్గాల మధ్య ఉన్నటువంటి సమస్త వైషమ్యాలను శాంతి, సమత, పరస్పర గౌరవభావంతో ఇతరుల అభిప్రాయాలను గౌరవించే విశాల హృదయాన్ని దయచేసి వసుదైక కుటుంబంగా ప్రేమానురాగాలతో జీవించే ప్రపంచ పౌరులుగా మమ్మందరినీ తీసుకొచ్చామని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక్క క్షణము మౌనంగా ఉండి మన సొంత విన్నపాలను ప్రభుని చెంత ఉంచుదా. ఈ మనవులన్నింటినీ మన ఆదుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట నంబరు 486. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా,
ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, కృపజూపి మా ప్రార్థనలను ఆలకింపు. ఈ మీ దాసుల అర్పణములను మీ కనికర హృదయంతో స్వీకరింపుము. మీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణమునకు తోడ్పడును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకుని అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా,
ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధారమును చాటెదము. మీరు మరలా వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను సమర్పించుకుంటున్నటువంటి ఈ కుటుంబములు చొప్పరపు లక్ష్మయ్య, అన్న మేరీ, వీరి కుటుంబంలో ప్రభువు చేసినటువంటి మేలులకు వందనములు చెల్లించుకుంటూ కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయమని, లక్ష్మి చేస్తున్నటువంటి వైద్య సేవలో ప్రభు వారికి తోడుగా ఉండినట్లుగా, చొప్పరపు శౌరిరాజు తన 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ జన్మదినం జరుపుకునిచుండగా ప్రభు ఈ బిడ్డను దీవించమని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకున్నట్లుగా, వెలాంగి మాత వేడుదల ఎల్లప్పుడూ కూడా వీరికి తోడుగా ఉండినట్లుగా, శ్రీశాంతి చదువులలో ప్రభు సహాయపడినట్లుగా మంచి భవిష్యత్తును వీరికి దయచేయమని, వెలాంగి మాతను, పునీత శౌరి వారిని, అంతోని వారిని అర్థించుకుంటూ, మరణించిన వట్టి శౌరెడ్డి, టేక్లమ్మ, శౌరయ్య వీళ్ళ ఆత్మలకు విశ్రాంతి దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, మల్లబోయిన రాజ్కుమార్, అన్నమ్మల వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, కుటుంబంలో తలచిన తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబంలోని బిడ్డలు ప్రశాంత్ కుమార్, మేరీ స్టెల్లా, ప్రశాంతి వీరి చదువులలో ప్రభు సహాయపడినట్లుగా మంచి భవిష్యత్తును దయచేయమని, ఆయురారోగ్యంలో ప్రసాదించమని, రాజ్ కుమార్ చేయి పనులలో ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, ఈ రోజున ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దేవ ప్రకాశములకు చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తలులతోను, వేద సాక్షులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థన సాహసము. మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము.
మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మారచకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. స్వరుని గోరెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గోరెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గోరెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా, మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని కొరకు లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నేను క్రీస్తు శరీర రక్తము మనకు నిత్య జీవమును దయచేయునుగాక. పాట నంబరు 562. ఏదో పులకింత నా హృదిని తాకినంత, వరము వేడియ పరమేశ్వరుడే నన్ను చేరనంత, నాలో వెలుగు నింపెనంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, వరము వేడియ పరమేశ్వరుడే నన్ను చేరనంత, నాలో వెలుగు నింపెనంత. ఏదో పులకింత గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు హేళ. జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు హేళ. ఏదో పులకింత నా హృదయని తాకినంత, వరము వీడియ పరమేశ్వరుడే నన్ను చేరెనంత, నాలో వెలుగు నింపెనంత. ఏదో పులకింత ద్రాక్షారసమే ప్రభుని రుధిరముగా మారిన ఈ వేళ, ద్రాక్షారసమే ప్రభుని రుధిరముగా మారిన ఈ వేళ, మహిమాన్వితమై అమృతరసమై అందే శుభవేళ, నేనే పరవశించు వేళ.
మహిమాన్వితమై అమృత రసమై అందే శుభవేళ నేనే పరవశించు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వేడియ పరమేశ్వరుడే నన్ను చేరెనంత నాలో వెలుగు నింపెనంత ఏదో పులకింత ప్రభుని భోజమే దివ్యవరముగా ప్రాప్తించే వేళ ప్రభుని భోజమే దివ్యవరముగా ప్రాప్తించే వేళ ఆత్మబలముకై అభిషిక్తులు నాకందించే వేళ నేనే స్వీకరించు వేళ ఆత్మబలముకై అభిషిక్తులు నాకందించే వేళ నేను స్వీకరించు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత వరము వీడియ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపెనంత ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా ఆత్మమా క్రీస్తుని శరీరమా మనసున నింపే మహనీయురాని జ్ఞానము వసగుమయా మనసున నింపే మహనీయురాని జ్ఞానము వసగుమయా ఓ దేవా క్రీస్తుని ప్రక్క నుండి పడిన నీళ్ళు నన్ను అడుగుమయా ఓ దేవా నన్ను అడుగుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా కడుగుమయా మా మాత రూపమయ్యా మహనీయుడా నీ మోతిని వసగుమయా మా మాతకు రూపమయ్యా మహనీయుడా నీ మోతిని వసగుమయా ఓ దేవా నన్ను నీ సన్నిధికి నన్ను పిలువుమయా ఓ దేవా నన్ను పిలువుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా పరిశుద్ధ పాప తలుపు నెరవేరినట్టు తలుపు నెరవేరినట్టు తననిచ్చాడు గురువు తలుపు నెరవేరినట్టు వేడుకుందాం పరలోకమందు ఉండడు మా యొక్క తండ్రి మీ నామం పూజపడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక నాటికి కావలసిన మాయము మాకు నేర్చుకోండి మా యొక్క అప్పుబడి వారిని మేము మన్నించినట్లు మా శోధనని మన్నించండి. మా శోధనని ప్రవేశించనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఎవరు ప్రసాదించే దానిని మరియు మా వందనము నేలవారు మీతో ఉన్నారు శ్రేణులాస్వదిపడిన వారు మీరే మీ గర్భం చేసి ఆస్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడూనూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ
కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. తండ్రి వందనం, నీ వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, దేవా వందనం, ఏకదేవా వందనం. ఏకదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సామాన్య 24వ ఆదివారం ఈ వారంలో వచ్చే పండుగలు. రేపు సోమవారం పునీత కొర్నేలియస్, పునీత సిప్రియన్ గారి పండుగ. వచ్చే శుక్రవారం పునీత ఆంద్రియా కిమ్ మరియు వారి సహచరుల పండుగ. వచ్చే శనివారం పునీత మత్తయ్య గారి పండుగ. మరేదల సమావేశం వచ్చే బుధవారం సాయంత్రం 6 గంటలకు ఉండును. మరేదల సమావేశం వచ్చే బుధవారం సాయంత్రం 6 గంటలకు ఉండును. జర్మన్ స్కాలర్షిప్లో ఉన్నటువంటి పిల్లలకు వచ్చే మంగళవారం ఉదయం 9 గంటలకు సిస్టర్స్ పాఠశాలలో స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. ఈ యొక్క స్కాలర్షిప్ తీసుకోవడానికి వెళ్ళేటువంటి పిల్లలు స్టడీ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకుని రావాలని గురుశ్రీ పి చిన్నారావు ఫాదర్ గారు తెలియజేసి ఉన్నారు. గత ఆదివారం చందా 3020 రూపాయలు. గత ఆదివారం చందా 3020 రూపాయలు. అందరికీ ధన్యవాదములు. ఇప్పుడు మనందరము జూబ్లీ ప్రార్థనకై మోకరిద్దాం. జూబిలీ ప్రార్థన అందరు చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో మా సోదరుడైన యేసుక్రీస్తును నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము, మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, పవిత్రాత్మ ద్వారా ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ ద్వారా ప్రేమ ద్వారా రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పనుగాక. నీ కృపతో మమ్ములను నీ కృపతో మమ్మలను సువార్తా విత్తనములను వెదజల్లుటకై సువార్త విత్తనములు వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరక శక్తులు నశించి నరక శక్తులు నశించి మానవత్వము వికసించి మానవత్వం వికసించి విశ్వాసము హెచ్చింపబడి విశ్వాసం హెచ్చింపబడి దృఢ సంకల్పముతో దృఢ సంకల్పంతో క్రొత్త దివి కొత్త దివి క్రొత్త భూమికై నిరీక్షించుటకు కొత్త భూమికై నిరీక్షించుటకు నీ మహిమా వైభవము మీ మహిమా వైభవమును మాలో నిత్యము వ్యక్తమగునుగాక. మాలో నిత్యము వ్యక్తమగునుగాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము జూబిలీ దైవానుగ్రహము వర్గ సంపదల పట్ల సర్వ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి శాంతి ప్రపంచమంతటిపై కుమ్మరింపబడునుగాక. సదాకాలము సదాకాలము జీవించుచు జీవించుచు పాలించు దేవా పాలించు దేవా నీకే సదా స్తుతి నీకే సదా స్తుతి మహిమ కలుగునుగాక. మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయంలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం విధానం వరకు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ ప్రేమ స్నేహమాత పాపాత్ముడైన మా కొరకును ఎప్పుడును మా కొరకును పితా పుత్ర పవిత్రాత్మకర మహిమ కలుగునుగాక. ఆదిలో వలె ఎప్పుడును దీవెన పాత్రములోనిది మనము ఆశీర్వదించి త్రాగునది క్రీస్తుని రక్తము, మనము పంచుకుని రొట్టె క్రీస్తుని శరీరము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను
ప్రభావితము చేయునుగాక. మీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము మీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబరు 686. సాగెదయేసునితో నా జీవిత కాలమంతా, సాగెదయేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. పరమున చేరగానే వెళ్ళేదా, అనుకువలే సాగేదా. సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన తండ్రి మరచిన, తల్లి విడచిన తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసేనా. బలవంతునితో సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. పరమున చేరగానే వెళ్ళేదా, అనుకువలే సాగేదా. పరిశుద్ధ